నీవు కట్టుకున్న బంగళా దాచుకున్న పైసలు ఏవి రావురో నీ వెంట ఎవరు రారురా. నీవు వేసుకున్న బట్టలు రాసుకున్న రంగులు ఏవి రావురో నీ వెంట ఎవరు రారురా. కంటి నిండా కునుకు లేక సంపాదిస్తావు, వెళ్ళడప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతావు. కాకులెత్తుకెళ్ళే నీది పిండకూడును, కడుపు నిండా ఎన్నడు తినకుంటివి. అరే వెల్లురా, అరే వెల్లురా, అరే వెల్లురా, ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందాల ఇల్లురా, అడవిలుంది అందాల ఇల్లురా. జై శ్రీరామ్ అండి. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుతం మనం వచ్చేసి ఈరోజు ఒక మంచి విషయాన్ని మీకు చెప్పడానికి మళ్ళీ ముందుకు రావడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గూడూరు గ్రామంలో కళాకారులకు లక్ష్మీదేవి అనుగ్రహం సంపుష్టిగా లభించిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సనాతన సంప్రదాయాలను రక్షించుకోవడం కళాకారులు ఎంతో కష్టపడి నెలంతా ఎంతో ఇబ్బందుల గురై కూడా ఒక భక్త సిరియాల నాటకాన్ని నేర్చుకొని ప్రదర్శించడానికి ముందుకొచ్చారు. మరి కళాకారులు ఎంత ముఖ్యమో కళాకారులకు కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చడం వల్ల దాతలు కూడా అంతే ముఖ్యం. మరి కాడికి ఒకవైపు కళాకారులు అయితే మరొక వైపు దాపడెద్దులాగా ఆర్థిక సహకారం అందించే పుణ్యాత్ములు ధర్మాత్ములు కూడా ఈ సమాజానికి ఎంతో అవసరమని మనం చెప్పుకోవాలి. దాపటెద్దును దాతలుగా ఎందుకు వర్ణిస్తున్నానంటే ఆర్థికంగా ఉంటే అది ఏ విధంగా కళాకారుడు ఎవరో ఒకరిని సమకూర్చుకోనన్నా మన ఆట వేయగలుగుతాం. అదే కళాకారులు సంపుష్టిగా ఉండి ఆర్థికంగా లేకపోతే మనము ఆట విజయవంతంగా ముగించలేము. కావున గూడూరు గ్రామంలో ఎందరో మహానుభావులు మరి ఇలా ఇంటిలోనా రేపు మంటిలోనా మరి ఉన్నంతల కాసింత ధార్మిక కార్యక్రమాలు కూడా ఖర్చు పెట్టాలని సదా ఆలోచనతో మరి ఈ శ్రీరామ భక్త కళామండలి కళాకారులు మరి ఆ మహానుభావులను సంప్రదించినప్పుడు వారి శక్తి కొలది వారికి తోచిన విధంగా మరి కళాకారులకు లక్ష్మీదేవిని ఆర్థిక వనరులను సమకూర్చడం చాలా గొప్ప విషయం అని నేను ఈ విధంగా నేను బహిరంగంగా కొనియాడుతున్నాను. వారిని ఒకసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మరి ఈ రోజుల్లో ఒక్క ఛాయ తాపితే వాడి నుంచి 100 ఛాయలు తాగాలనే ఆలోచనతో తాపిచ్చే ఈ కలికాలంలో మరి చేసిన కష్టపడి సంపాదనలో మరి దాన ధర్మాలకు మరి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలకు మంచి కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం కూడా చాలా గొప్ప విషయం అని నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఒక వినాయక చవితికి ఒక దుర్గమాతను పెట్టినప్పుడు కూడా మనము డబ్బులు విరాళం ఇస్తుంటాము. అక్కడ ఇచ్చేయడం కన్నా అక్కడ ఇవ్వడం వల్ల మీ డబ్బులు వృధా అయిపోతాయేమో, కానీ ఈ కళాకారులకు ఇచ్చి 3 రోజులు మీరిచ్చే డబ్బుల వల్ల వాళ్ళ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు కనుక ఈ 3 రోజులు గూడూరు గ్రామంలో శ్రీ భక్త సిరియాల నాటకాన్ని ఆ పార్వతీ పరమేశ్వరుల జీవిత చరిత్రను వారి భక్తుల జీవిత గాథలను 3 రోజులు నిరంతరం వాళ్ళు మీ గ్రామంలో విస్తరింపజేశారు. చూసేవాళ్ళు చూడని వాళ్ళు చూడకపోయినా మరి ఆ పార్వతీ పరమేశ్వరుల శివనామ స్మరణ, హరినామ స్మరణ, గురునామ స్మరణ మరి మీ ఊరు మొత్తం కూడా వ్యాపించి ఆ పశుపక్షాదుల వైద్యులకు జంతు జీవాలకు కూడా ఈ శివనామ స్మరణ ఆ మైక్ ద్వారా వెళ్ళడం చాలా గొప్ప విషయం అని నేను చెప్తున్నానండి. మరి ఇక్కడ శ్రీ భక్త సిరియాల నాటకానికి కష్టపడి నేర్చుకున్న కళాకారులు ఎంత ముఖ్యమో అంతకన్నా ఎక్కువ ఈ ఆర్థికపరమైన వాళ్ళు ఏషాలు కట్టకపోవచ్చు, కానీ ఏషం కట్టిన వాడికి సహకరించడం చాలా గొప్ప విషయము. సమయం ఎక్కువ అవుతుంది. మరి ఒకసారి మనం ఆ మహానుభావులను కీర్తించుకునే ప్రయత్నం చేద్దాం. అయినవోలు రామ్ గోపాల్ రెడ్డి గారు అక్షరాల 50,000 రూపాయలు మరి కళానాట్య మండలికి సమర్పించుకోవడం అంటే చాలా 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 గొప్ప విషయం అండి. మరి వారికి నేను ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు కలగాలని వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరూ కూడా
ఎలాంటి నా లోపల వారు ఎలా ఉంటారో చూడలేదు, వారు ఏ విధంగా ఉంటారో తెలియదు. కానీ ఇక్కడ మనకు నేను అడిగాను, అయ్యా ఏమేమైనా దాతలు ఇచ్చారా, ఆ పుణ్యమూర్తుల పేరు ఒకసారి నేను గుర్తు చేసుకుంటానని చెప్పడం జరిగింది. వారికి అందుబాటులో ఉన్న పేర్లు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా నొచ్చుకోవద్దండి, అది నేను బలవంతంగా వారి వివరాలను స్వీకరించడం జరిగింది. వారి పేర్లను ఒకసారి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అయినవోలు రామ్ గోపాల్ రెడ్డి గారు 50,000 రూపాయలు. అదేవిధంగా సురసాని ఎల్లారెడ్డి గారు కూడా అక్షరాల 40,000 రూపాయలు ఈ శ్రీరామ భక్త కళానాట్య మండలి కళాకారులకు సమర్పించుకోవడం జరిగింది. అదేవిధంగా కాకి దశరథం గారు కూడా 20,000 రూపాయలను కూడా సమర్పించుకోవడం జరిగింది. అదేవిధంగా నల్ల రామకృష్ణ గారు కూడా 20,000 రూపాయలను సమకూర్చడం జరిగింది. అదేవిధంగా అయినవోలు వెంకట నరసింహారెడ్డి గారు కూడా అక్షరాల 5,000 రూపాయలను సమర్పించడం జరిగింది. అదేవిధంగా చంద బాలరాం గారు కూడా 5,000 రూపాయలను సమర్పించడం జరిగింది. అదేవిధంగా దయ్యాల భీమేష్ అనుకుంటా, మరి వారు కూడా 5,000 రూపాయలను సమర్పించడం జరిగింది. అదేవిధంగా దయ్యాల యాదగిరి గారు కూడా మరి 5,000 రూపాయలను సమర్పించడం జరిగింది. అదేవిధంగా బద్దుల శ్రీశైలం గారు కూడా 5,000 రూపాయలను సమర్పించడం జరిగింది. అయినవోలు శ్రీకాంత్ రెడ్డి గారు కూడా మరి 5,000 రూపాయలను మరి అక్షరాల వారి రెక్కల కష్టం నుంచి మరి ఎంతో శ్రమతోటి సంపాదించుకున్న సొమ్మును మరి ఒక ధర్మదాతగా మరి కళాకారులకు అందించడం అనేది చాలా చాలా అభినందించదగ్గ విషయము. వారు కూడా 5,000 సమర్పించుకోవడం జరిగింది. తర్వాత పోలెమోని శ్రీహరి మరి 6,000 రూపాయలు, మరి తాజా మాజీ సర్పంచ్ అనుకుంటా, వారు కూడా వారి శక్తి కొలది 6,000 రూపాయలను సమర్పించుకోవడం జరిగింది. కాసుల శ్రీనివాస్ రాజేందర్ మరి 2,000 రూపాయలను సమర్పించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంకల మల్లేష్ గారు కూడా 5,000 రూపాయలను సమర్పించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంకల యాదగిరి కూడా 2,000 రూపాయలు సమర్పించుకోవడం జరిగింది. అదేవిధంగా జాజిల భిక్షపతి గారు కూడా 5,000 సమర్పించుకోవడం జరిగింది. అదేవిధంగా దార రామకృష్ణ గారు కూడా 1,116 సమర్పించుకోవడం జరిగింది. అదేవిధంగా దయ్యాల ఆంజనేయులు గారు కూడా మరి శంకరుడు పాత్రధారంట మరి 10,000 రూపాయలను సమర్పించుకోవడం జరిగింది. అదేవిధంగా సందపల్లి శ్రీనివాస సాంబమూర్తి పాత్రధారి 6,000 సమర్పించుకోవడం జరిగింది. కొలుకులపల్లి రమేష్ మరి 1,500 రూపాయలు సమర్పించుకోవడం జరిగింది. దయ్యాల పర్వతాలు గారు కూడా రంభ పాత్రధారి 5,000 రూపాయలు సమర్పించుకోవడం జరిగింది. పోల్దాస్ అనిల్ కుమార్ గారు కూడా పార్వతీ పాత్రధారి మరి 2,000 సమర్పించుకోవడం జరిగింది. కానీ ఇది మళ్ళీ ప్లస్ 3,000కు వెళ్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. మరి 5,000 సమర్పించుకోవడం జరిగిందని నేనైతే నా స్వచ్ఛందంగా వారి మనస్తత్వాన్ని బట్టి నేను వారి పర్మిషన్ లేకుండానే ఇంకా 3,000 ఎక్కువ కలుపుకొని చదువుతూ ఉన్నాను. మరి దయ్యాల రవీందర్ గారు కూడా మంగమ్మ పాత్రధారి కదా, ఓకే పార్వతీ పాత్రధారి మంగమ్మ అన్ని 2 కూడా అనిల్ కుమార్, ఓకే పార్వతి అంటే 2 పార్వతి 3 పార్వతి అయి ఉంటుంది. వారు ఈ మంగమ్మ పాత్రధారి పార్వతి పాత్రధారి మంగమ్మ పాత్రధారి 5,000, మరి ఇంకో పార్వతి 2,000. జాబిలి పెండల శ్రీనివాస్ గారు కూడా మరి వారి శక్తి కొన్ని సమర్పించుకున్నారు. నాకు కొన్ని సమయం లేక కొన్ని పేర్లు అందుబాటులోకి రాలేదు. వారు మరిన్ని పేర్లను కూడా నాకు వీడియో చేసేలోపు అందిస్తామన్నారు, కానీ సమయానికి వారు అందుబాటులో లేరు. మరి ఈరోజు గూడూరు గ్రామంలో మరి కళాకారులను గుండె కత్తుకున్న కళాకారులను కాపాడుకున్న ఈ గూడూరు మహానుభావులందరికీ ఈ ఆర్థిక వనరులు సమర్పించుకున్న వారి శక్తి కొలది 1,000 ఇచ్చారా, 2,000 ఇచ్చారా, 10,000 ఇచ్చారా, వారి శక్తి కొలది ఇచ్చారు.
అందులో ఎవరు 1000 ఇచ్చినోళ్ళు తక్కువ కాదు, 50,000 ఇచ్చినోళ్ళు ఎక్కువ కాదు. లక్ష్మీదేవి వారికి అంత ఇస్తే వారంతా సమకూర్చారు. లక్ష్మీదేవి వారి ఇంతకిస్తే ఇంత సమకూర్చుంచారు. ఏ విధంగా ఇచ్చినా, ఎంత ఇచ్చినా ఆ మహానుభావులకు మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి శిరస్సు వంచి నమస్కరిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై కళామ తల్లి, జై జై కళామ తల్లి. ఈ మహానుభావులందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు లభించి వారి వారి అనుకున్న కోరికలను మరి వారి వాంఛలను తీర్చాలని నేను మనసా వాచ ఎలాంటి కల్మషం లేకుండా, వాళ్ళెవరో నాకు తెలియదు, వారి ముఖాలు కూడా చూడలేదు కనుక నేను కూడా ఎలాంటి కల్మషం లేకుండా మాట్లాడలేని సదుద్దేశంతో ఈ అంశాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది. ఎవరు కూడా తప్పు పట్టవద్దని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత.